జనగామ జిల్లా బచ్చన్నపేట కేంద్రంలో గత 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న దేశాయ్ బీడీ కంపెనీని సుదూర ప్రాంతమైన దుద్దేడకు తరలించాలన్న యాజమాన్య నిర్ణయంపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి నిరసనగా కంపెనీలో పనిచేస్తున్న బీడీ ప్యాకింగ్ సెక్షన్ కార్మికులు, టేకేదారులు గత 4 రోజులుగా విధులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బచ్చన్నపేటలో బీడీ ఉత్పత్తి జరగడం లేదనే కారణంతో యాజమాన్యం కంపెనీని తరలించేందుకు ప్రయత్నిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే కంపెనీ తరలిపోతే తమకు ఉపాధి పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఉందని కార్మికులు తెలిపారు. వెంటనే దేశాయ్ బీడీ కంపెనీ యాజమాన్యం స్పందించి కంపెనీ తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని కార్మికులకు న్యాయం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని బీడీ కార్మికుల జీవనోపాధిని కాపాడాలని ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. బీడీ యజమానుల మొండి వైఖరి, దేశాయ్ కంపెనీ బీడీ యజమానుల మొండి వైఖరి, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ పరిశ్రమలో పనిచేసే ప్యాకర్స్ ఠేకేదార్ కార్మికుల ఐక్యత, బీడీ పరిశ్రమలో గంపషాడు ప్యాకింగ్ ఠేకేదార్ కార్మికుల ఐక్యత. రేంజ్ పరిధిలో ఉన్నటువంటి బచ్చన్నపేట సెంటర్లో ఈ యొక్క సెంటర్ను దుద్దెడకు, కుకునూరుపల్లెకు మార్పిడి చేస్తాం, ఇక్కడ ప్రొడక్షన్ రావడం లేదని యజమాన్యము కుంటి సాకులు చెప్తూ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. మరి కార్మికులు భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ప్యాకర్స్ ఇలా 4 రోజులు రిలే నిరాక్ష చేపట్టడం జరిగింది. యజమాన్యము మరి వచ్చి మాట్లాడకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. బీఆర్టీయు అనుబంధంగా ఉన్నటువంటి మా ప్యాకర్లకు పూర్తిగా అండగా ఉంటాం. ఈ సమస్యను ఇట్లా యజమాన్యం పట్టించుకోకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమస్యను సిద్దిపేట రేంజ్లో ఇంకా 8 సెంటర్లు ఉన్నాయి. ఆ 8 సెంటర్లను కూడా పూర్తిగా ఐక్యం చేసి వీరికి సపోర్టుగా చేసే ప్రయత్నము బీఆర్టీయూ చేస్తుందని తెలియజేస్తూ, జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యజమాన్యం మొండి వైఖరి, యజమాన్యం మొండి వైఖరి. సెంటర్ను తీసేయడం అనేది అది బీడీ టేకర్ల దృష్టి కావచ్చు, టేకదారుల దృష్టి కావచ్చు, లేబర్ దృష్టి కావచ్చు, అందరి దృష్టికి రావడం జరిగింది. గత 42 సంవత్సరాల నుండి బచ్చన్నపేటలో సెంటర్ను పూర్తిగా దేశాయ్ బీడీ కంపెనీ ఇక్కడ బచ్చన్నపేట మండలంలో అటువంటిది ఏ 4 మూలలో పోయినా, ఎక్కడ ఏ విలేజ్కి పోయినా సెంటర్ ఉన్నది. ఇక్కడ ఉపాధి బాగా కల్పిస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. కార్మికులు ఒక్కొక్కరు చిన్న స్థాయి నుండి కూడా పీడీలు చేసిన వాళ్ళు బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అందరికీ ఆర్థికంగా ఇచ్చింది. ఈరోజు తీసేయడం అనేది అందరికీ బాధాకరంగా ఉన్నది. ఒక్కొక్క టేకదారి 40 సంవత్సరాల నుండి కంపెనీకి గంపలు తేవడం జరుగుతుంది, సైకిళ్ళ మీద, బండ్ల మీద. ఈరోజు మళ్ళీ ఒక దుద్దెడకు పోవాలంటే బచ్చన్నపేట నుండి 40 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు పోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బచ్చన్నపేటలో ఈ సెంటర్ను యథావిధిగా ఉంచి దయదలిచి కార్మికుల మీద సెంటర్ను ఇక్కడే ఉంచాలని అందరు కలిసి కోరుకుంటున్నాము. ఏదో కంపెనీ మమ్మల్ని తీసేస్తున్నది కాకుండా కంపెనీ ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను అందరినీ
బతికించడంతో పాటు ఉపాధి కల్పించింది. అందరూ కూడా ఎందుకంటే పోతే ఒక్కొక్కరు 80, 60 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చిండ్రు. మళ్ళీ బండి మీద పోవాలనుకుంటే అక్కడికి పోవాలి, హెల్మెట్ పెట్టుకొని పోవాలంటే వర్షాలు పడుతుంటాయి, ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచన చేయాలనేది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చారు, ఈ సిద్దిపేట రేంజ్ కింద ఉన్నటువంటి డిస్టిక్ అధ్యక్షులు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఠేకేదారులు కానీ మేకింగ్ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఏదో కంపెనీకి మాకు వ్యతిరేకం కాదు, కాకపోతే మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.